హలో వెల్కమ్ టు 24/7. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాని సినిమా లవర్స్ ఎప్పటికీ మర్చిపోరు. సేనాపతిగా కమల్ హాసన్ నటన, లంచం తీసుకున్నాడని కన్న కొడుకునే నిర్దాక్షిణ్యంగా చంపిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. మరి అలాంటి సినిమాని చాలా ఏళ్ల తర్వాత సీక్వెల్ చేయడానికి సాహసించారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. శంకర్ మధ్యలో సినిమాని ఆపి మరో సినిమాను కూడా స్టార్ట్ చేశాడు. కానీ ఎట్టకేలకి భారతీయుడు 2 సినిమాని రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందనేది షార్ట్ అండ్ స్వీట్ రివ్యూలో తెలుసుకుందాం. ఈ సినిమా కథేంటి? భారతదేశంలో అవినీతి విలయతాండవం చేస్తుంటే ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి కొంతమంది యువత యూట్యూబ్ ని ఆయుధంగా వాడుతుంటారు. అరవింద్ అంటే సిద్ధార్థ్, ఆర్తి అంటే ప్రియా భవాని, వీరిద్దరూ కమ్బ్యాక్ ఇండియన్స్. భారతీయుడు అంటూ వైరల్ చేస్తారు. దీంతో కమల్ హాసన్ భారతీయుడిగా రీఎంట్రీ ఇస్తాడు. ఈ సేనాపతి అలియాస్ భారతీయుడిని పట్టుకోవడానికి సిబిఐ ఆఫీసర్ ప్రమోద్ అంటే బాబీ సింహాని నియమిస్తారు. అసలు సేనాపతి టార్గెట్ ఎవరు? అక్రమాలు లేని భారతదేశాన్ని సాధించడం కోసం భారతీయుడు మొదలుపెట్టిన రెండో స్వాతంత్ర ఉద్యమం ఎలా ముందుకెళ్లింది అనేది తెలియాలంటే భారతీయుడు 2 చూసి భారతీయుడు 3 వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక సినిమా ఎలా ఉందంటే 3 గంటల సినిమా చూసిన తర్వాత మూడో పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కమల్ హాసన్ గెటప్స్, యాక్టింగ్ సినిమాకి హైలైట్. యాక్షన్ సీక్వెన్స్, ముఖ్యంగా 6 ప్యాక్ ఫైట్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. గోల్డ్ రూమ్ సెట్, క్యాలెండర్ సాంగ్ వాటి కోసం సినిమాని చూడొచ్చు. మిగతా యాక్టర్స్ అందరూ వారి పరిధి మేరకు నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ కొద్దిగా అయినా ఉన్నంతలో బాగా చేసింది. శంకర్ టేకింగ్, మేకింగ్ సినిమాని మరో స్థాయికి తీసుకుని వెళ్ళాయి. ఇవి సినిమాకి ప్లస్ పాయింట్స్. మరి మైనస్ పాయింట్స్ చూసినట్లయితే అనిరుద్ మ్యూజిక్ పరంగా ఆకట్టుకోలేకపోయాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటలు అర్థవంతంగా లేవు. ఇక పరభాష నటులు బోలెడు మంది విలన్లుగా కనిపించి కనుమరుగయ్యారు. కానీ ఎలాంటి ఆసక్తి కలిగించలేకపోయారు. డైరెక్టర్ శంకర్ మూడో పార్ట్లోనే అసలు విజయాన్ని ఉంచడం అనేది కొద్దిగా డిసప్పాయింట్ కలిగిస్తుంది. 2025 జనవరిలోనే మూడో పార్ట్ వస్తుంది కాబట్టి ఆడియన్స్ పర్లేదులే, కొన్ని నెలలు వెయిట్ చేయొచ్చని బయటకు వస్తారు. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే శంకర్ సినిమాలో ఉండే గ్రేస్ ఈ సినిమాలో కాస్త తగ్గింది. సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.5 out of 5.